ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం ఇది. దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు నా మీద ఆనుకుంటే, మీరు నా మీద ఆధారపడితే, మీరు నా వైపు చూస్తే నేను మీ జీవితంలో శాంతినిస్తాను, సమాధానాన్నిస్తాను. అది కొంచెము కాదు, పూర్ణ శాంతిస్తాను. సంపూర్ణమైన శాంతి, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన మనకు పూర్ణ శాంతినిస్తాడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు. మనము దేవుని మీద ఆనుకుంటాం కాబట్టి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతాం కాబట్టి దేవుడు మనకి పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. మన జీవిత యాత్రలో ఎన్నో పరిస్థితులు కదండి, పైకి చెప్పుకోలేని పరిస్థితులు, లోపల ఉంచుకొని బాధపడలేని పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితి కూడా మనుషులకి సంభవిస్తదా అని అనుకోని పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితి కూడా మనుషులకి సంభవిస్తుందా అన్నట్లుగా కొన్ని సమస్యలు ఉంటాయి కదండి. ఈ సమస్యలన్నిటి మీద మనం ఎవరి మీద ఆనుకుంటూ ఉన్నాం? ఈ సమస్యలన్నిటి మీద ఎవరి మీద మనం ఆధారపడుతూ ఉన్నాం? దేవుని మీద నువ్వు ఆధారపడితే ఈ సమస్యల వలన కలవరపడుతున్న నీ హృదయానికి దేవుడు శాంతినిస్తాడు. కలవరపడుతున్న నీ హృదయంలో దేవుడు నెమ్మదిస్తాడు. కలవరపడుతున్న నీ హృదయంలో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మనం విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఒక్కసారి మన చేయి పట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనము ఆయన విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసానికి తగినట్టుగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో దానియేలు తనకున్న కష్ట పరిస్థితుల్లో ఎవరి మీద ఆనుకున్నాడండి? దానియేలు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు కదా, వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆనుకున్నాడంటే దేవుని మీద ఆనుకున్నాడు. సింహాల బోనులో వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. అదే రీతిగా యోసేపు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు, గుంటలో పడవేసిన పరిస్థితులు, ఎన్నో సందర్భాల్లో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు యోసేపు. అయినప్పటికీ కూడా యోసేపు దేవుని యందు ఉంచిన విశ్వాసము, యోసేపు దేవుని అందలి కలిగిన భయభక్తుల్ని బట్టి దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. పూర్ణ శాంతిని ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇంకా ఎవరైతే తనల్ని వదిలేశారో, ఎవరైతే తనని బాధ పెట్టారో వాళ్ళు వచ్చి యోసేపు మీద ఆనుకునేలాగా, వారే వచ్చి యోసేపుతో మాట్లాడే విధంగా, వారే వారి అవసరం కోసము యోసేపు దగ్గరకు వచ్చినట్లుగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనం వెళ్తున్న సందర్భాల్లో, మన పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఎంతో మంది జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. అయితే మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం, ఎవరి మీద ఆధారపడుతున్నాం? దావీదు జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. కష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుంటూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. తన భారమంతా దేవుని మీద వేసేశాడు. దేవుడు తనని కాపాడుతూ వచ్చాడు. మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో నీవు నీ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నీ భారమంతా దేవునికి ఇచ్చే, దేవుని మీద ఆనుకో. ఆయన నీ జీవితంలో నీకు శాంతి, సమాధానం, సంతోషం ఇస్తాడు. ఒకవేళ ఈ రోజు సంతోషం లేదేమో, ఈ రోజు సమాధానం లేదేమో, ఈ రోజు శాంతి లేని జీవితమేమో, నెమ్మది లేని జీవితమేమో, కానీ దేవుని మీద ఆధారపడితే తగిన సమయంలో ఆయన నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ విశ్వాస స్థాయిని దేవుడు పెంచుతాడు. ఈ రీతిగా దేవుని కొరకు జీవిద్దాము. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా విసిగిపోకుండా ఆయన కొరకు జీవిస్తూ, దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది, ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడదాము. దేవుని రాకడలో ఎత్తబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ దినమంతా మనం దేవుని కొరకు జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.